ప్రతిపక్ష హోదా ఏ పరిస్థితిలో వస్తుందంటే మీకు రూలింగ్ పార్టీ కంటే కూడా అత్యధికంగా ఇంకొక సీట్ వాళ్ళకంటే మీరు వస్తే దాని తర్వాత స్థానం మీకు వస్తే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా వాళ్ళకే ఉంటుంది. 21 సీట్లు ఉన్న జనసేన, 11 సీట్లు ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? ఏంది ఇంకోసారి చెప్పు. ప్రతిపక్ష హోదా ఏ పరిస్థితిలో వస్తుందంటే మీకు రూలింగ్ పార్టీ కంటే కూడా అత్యధికంగా ఇంకొక సీట్ వాళ్ళకంటే మీరు వస్తే దాని తర్వాత స్థానం మీకు వస్తే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా వాళ్ళకే ఉంటుంది. 21 సీట్లు ఉన్న జనసేన, 11 సీట్లు ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? నీ బండా బడా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థమవుతుందా? మొన్న ఏదో హాస్పిటల్కి వెళ్ళి చెకప్లు చేయించుకున్నా అని చెప్పినావు. అక్కడ మత్తుమంది ఏమైనా ఇచ్చిరా ఏంది? ఏది నోటికి వస్తే అది మాట్లాడుతున్నావు ఏంది? రూలింగ్ పార్టీ కంటే ఒక సీటు ఎక్కువ వస్తే దాన్ని అపోజిషన్ పార్టీ అంటారా? రూలింగ్ పార్టీ కంటే తక్కువ వస్తే అపోజిషన్ పార్టీ అంటారు కదా ఇండియాలో. మరి నువ్వు ఏ దేశం రాజ్యాంగం చదువుకుని మాట్లాడుతున్నావో లేదంటే ఏ మత్తులో ఉండి మాట్లాడుతున్నావో నాకైతే అర్థం కావట్లేదు. చాలా హుందాగా గవర్నర్ గారు ప్రభుత్వం తరపున ఆయన సందేశాన్ని తీసుకెళ్తున్నప్పుడు వారు చేసింది ఏమాత్రం సబబుగా లేదు. గవర్నర్ గారు గత నెల రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా గానీ కంటిన్యూస్ గా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నప్పటికీ కూడా ఆయన ప్రత్యేకించి వచ్చి ఆయన ఈ రోజుని చాలా ఘనంగా చాలా బలంగా ఈ మెసేజ్ ఇచ్చినందుకు ముందుగా గవర్నర్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. అన్న పవన్ అన్న, నీకు చరిత్ర తెలియదే. గవర్నర్ గారిని నీకంటే చంద్రబాబు నాయుడు గారి కంటే అందరికంటే ఎక్కువగా గౌరవించింది మా జగన్మోహన్ రెడ్డి గారే. కాకపోతే ఎందుకని చెప్పేసి ప్రసంగం మధ్యలో లేచి వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు అంటే గవర్నర్ గారి చేత అబద్ధాలు చెప్పిస్తున్నారు అని. ఉదాహరణ చెప్పమంటావా? పోయినసారి గవర్నర్ గారి చేత 10 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి అప్పు ఉంది అని చెప్పేసి అబద్ధం చెప్పించింది మీరే. సేమ్ అట్లనే ఈరోజు కూడా గవర్నర్ గారి చేత ఆ కంపెనీలు వచ్చినాయి, ఈ ఇండస్ట్రీలు వచ్చినాయి అని చెప్పేసి అబద్ధాలు చెప్పిస్తుంటే అది వినలేక లేచి వెళ్ళిపోయిండు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాని గవర్నర్ గారిని అమర్యాద చేయాలని కాదు. గవర్నర్ గారికి మీరెవ్వరూ ఇవ్వలేని మర్యాద ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిండు. ఆ విషయం గవర్నర్ గారు కూడా చాలా బాగా తెలుసు. బేసిక్ గా ఒకటి హైయెస్ట్ మెజారిటీ ఎవరికి ఉంది వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేస్తారు. వాళ్ళకంటే నెక్స్ట్ స్టేజ్ ఎవరికి ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. అంతేగాని గతంలో మేము ప్రభుత్వాన్ని పరిపాలించాం కాబట్టి మా ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వరు. ఈ విషయం నువ్వు కరెక్ట్గా చెప్పిన పవన్ అన్న. హైయెస్ట్ మెజారిటీ ఉన్న వాళ్ళు ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారు. దాని తర్వాత మెజారిటీ ఉన్న వాళ్ళు అపోజిషన్కి వెళ్తారు. హైయెస్ట్ మెజారిటీ ఉన్నది ఎవరికి? కూటమికి 164 సీట్లు ఉన్నాయి. మీరు ప్రభుత్వం ఫామ్ చేశారు. ఇక్కడ నెక్స్ట్ ఉన్నది ఎవరు అంటే వైఎస్ఆర్సీపీనే ఉన్నది. వేరే ఆల్టర్నేటివే లేదు. వైఎస్ఆర్సీపీ కాకుండా వేరే ఎమ్మెల్యేనే వేరే పార్టీ వాళ్ళు లేడు. అట్లాంటప్పుడు ఎవరికి ఇవ్వాలి? అపోజిషను వాళ్ళకే ఇవ్వాలి కదా. వేరే ఆల్టర్నేటివ్ లేదు అని చెప్పేసి నువ్వే చెప్పినావు కదా. మరి అట్లాంటప్పుడు ఇచ్చేయచ్చు కదనే. కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ ఇచ్చినా కానీ వాళ్ళు ప్రతిపక్ష హోదా దక్కేది. ఈ రోజున ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన. నీకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ అని చెప్పేసి నువ్వు చెప్పుకుంటున్నావు కదా. ఇక్కడ ప్రభుత్వం అన్నది కూటమి. జనసేన కాదు, టీడీపీ కాదు, బీజేపీ కాదు. మీరు ఎలక్షన్లకి ముందే ఈ 3 పార్టీలు కలిపి కూటమి అని చెప్పేసి ఫామ్ చేసి పొత్తు పెట్టుకొని ఎలక్షన్లకు వచ్చారు. మీరు ఇండివిజువల్ పార్టీ కాదన్న, మీరు అందరూ కలిపే కూటమి. కూటమి కాకుండా వేరే ఏ పార్టీ ఉంది? వైసీపీ ఒకటే కదా ఉన్నది. మరి అట్లాంటప్పుడు నువ్వు వైసీపీకి కాకుండా ఎవరికి అపోజిషన్ ఇస్తావు? ఒకసారి దయచేసి నీ బుర్రతోటి ఆలోచించండి. కష్టమే నీ బుర్రతో ఆలోచించడం, కానీ ట్రై చేయి. ఇక నువ్వు అన్నది సెకండ్ లార్జెస్ట్ పార్టీ గవర్నమెంట్లో జనసేన అన్నావు. అది 100% కరెక్ట్. అది గవర్నమెంట్లో, అపోజిషన్లో కాదు. అపోజిషన్లో ఏది లార్జెస్ట్ పార్టీ అంటే వైసీపీ. వైసీపీ ఈజ్ ద ఓన్లీ పార్టీ. అందుకే మీ దగ్గర వేరే ఆల్టర్నేటివ్ ఏం లేదు. మీరు అపోజిషన్ పార్టీ అనేది వైసీపీకే ఇవ్వాలి. లేదు జనసేనకే కావాలి అపోజిషన్ అని చెప్పేసి నువ్వు కోరుకుంటే నువ్వు కూటమి నుంచి బయటికి రావాలి. బయటకు వచ్చినప్పుడు జనసేనకే ఇవ్వండి అని చెప్పేసి నేను కూడా చెప్తా. ఇవన్నీ దాటి మన స్పీకర్ గారు కూడా చాలా గౌరవంగా 11 సీట్లు వచ్చినప్పటికీ కూడా చాలా గౌరవంతో ఇంతకాలం వాళ్ళకి ఇస్తా వచ్చారు. ప్రశ్నోత్తరాల సమయంలో కూడా ఆయనకి ఇచ్చారు. ఏంటి స్పీకర్ గారు సమయం ఇచ్చారా? ప్రశ్నోత్తరాల ఓడబ్బా జీవితం. నాకు తెలిసి వైసీపీ వాళ్ళు ఎప్పుడు అసెంబ్లీకే రాలా. అసెంబ్లీకి రాని వైసీపీ వాళ్ళకి స్పీకర్ గారు సమయం ఎప్పుడు ఇచ్చారు? ప్రశ్నోత్తరాలు ఎప్పుడు జరిగినాయి? నాకు అసలు అర్థం కావట్లేదు. అసలు ఏం జరుగుతున్నది అంటే నువ్వు రాత్రి కలగంటున్నావు. కలలో కూడా నీకు వైసీపీ వాళ్ళే వస్తున్నారు. కలలో అసెంబ్లీ జరిగినట్టు, వైసీపీ వాళ్ళు అసెంబ్లీకి వచ్చినట్లు
స్పీకర్ గారు అసెంబ్లీలో వైసీపీ వాళ్ళకు సమయం ఇచ్చినట్లు నువ్వు కలగని దాన్ని నిజమని చెప్పేసి నమ్ముతున్నావు. దయచేసి నువ్వు రియాలిటీలోకి రా అన్న. నువ్వు ఇట్లా మాట్లాడుతుంటే నవ్వలేక పొట్ట చక్కలైపోతుంది నాకు. అంటే అర్ధాంతరంగా ప్రతిదానికి అసెంబ్లీలోకి రాగానే గొడవ పెట్టుకోవాలి, దేన్నైనా విభేదించాలనేది ఇది ఒక చాలా లో లెవెల్ ఆలోచన విధానం, లో లెవెల్ స్ట్రాటజీ. అది ప్లీజ్ మీరు అప్గ్రేడ్ అవ్వండి, మీరు అప్లిఫ్ట్ చేసుకొని మీరు కూర్చోబెట్టి డెమోక్రటిక్ ప్రాసెస్ గౌరవం ఇవ్వండి. మనస్ఫూర్తిగా వైసీపీ నాయకులకి ఇది నా విన్నపం, నా విజ్ఞాపన. నీ విన్నపము, నీ విజ్ఞాపన ఏదైతే ఉందో దాన్ని వైసీపీ వాళ్ళు 100% కన్సిడర్ చేయాలని చెప్పేసి నేను కూడా ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. కాకపోతే అనవసరంగా రాద్ధాంతం చేయడానికి వైసీపీ వాళ్ళు నీ అంత నాలెడ్జబుల్ కాదు కదన్నా. ఏదో ఒక కారణం ఉంటేనే రాద్ధాంతం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, లేని లెక్కలు ఉన్నట్టు చూపిస్తే, చేయని మంచి చేసినట్టు చూపిస్తే కోపం వచ్చి ఏం చేయాలో తెలవక రాద్ధాంతమే చేస్తారన్న. ఇదే రాద్ధాంతం 2019 నుంచి 2024 దాకా కూడా నడిచింది. దరిద్రం ఏంటంటే అప్పుడు నువ్వు అసెంబ్లీ సీటు కాదు, గేటు కూడా దాగలేదు. ఈ 5 సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు, అది మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. 5 సంవత్సరాలు ప్రతిపక్ష హోదా రాదా? 5 సంవత్సరాలు ప్రతిపక్ష హోదా ఇవ్వరా? ఏదో ఒక మాట మీద ఉండను. ఎందుకంటే ఇందాక నువ్వే అన్నావు పాలకపక్షం తర్వాత ఉన్నది ప్రతిపక్షం అని చెప్పేసి. సరే, మంచి మాట అన్నావు, పెద్దోడివి పెద్ద మనసు చేసుకుని అన్నావు. మరి ఇప్పుడేమో మీకు 5 సంవత్సరాల దాకా రాదంటావు ఏందన్నా? ఒక్క మాట మీద ఒక్క నిమిషం అన్నా ఉండలేవా అన్నాను? ఉదాహరణకి నేనే ప్రభుత్వం, మన కేంద్ర ప్రభుత్వం ఫార్మేషన్కి మేము వెళ్ళినప్పుడు పార్లమెంటరీ లీడర్ని ఎన్నుకోవాలి మనం కూర్చున్నప్పుడు, ఎన్డీఏ పక్ష నాయకుడు ఎన్నుకోవాలనుకున్నప్పుడు నేను నాయకుల స్థాయిలో నేను కూర్చున్నాను. అదే నేను ఇక్కడ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పటికి నన్ను ప్రధానమంత్రి గారి పక్కన నన్ను కూర్చోబెట్టలా. నేను డిప్యూటీ సీఎం అయినప్పటికీ కూడా అది మంత్రి హోదానే కాబట్టి తిరిగి నన్ను మంత్రులందరూ పక్కనే కూర్చోబెట్టారు తప్ప ప్రత్యేకంగా నన్ను అక్కడ కూర్చోబెట్టలేదు. దట్ ఇస్ వెరీ స్పెసిఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నడుస్తాయి. అబాబాబాబా, నీ కష్టము, నీ బాధ పగోడికి కూడా రావద్దన్న. అటు ఇటు పోయి ఈరోజు నీ మనసులో ఉన్న బాధ చెప్పుకున్నావు. ఇన్ని రోజులు జన సైనిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోదీ గారికి చాలా ప్రియమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పేసి గల్లీ గల్లీలో చెప్పుకున్నారు. అసలు నిజమేందో ఈరోజు నువ్వే బయటపెట్టినావు. అంటే మోదీ గారు కూడా నిన్ను పట్టించుకోలేదు అంటావు, అంతే కదా? సరే, ఏదేమైనా కూడా ఆ కష్టాలు మనుషులకే వస్తాయి, రాళ్ళకి రప్పలకి రావు. మనసులో పెట్టుకున్నా, నీ గుండెకాయ చాలా పెద్దది కాబట్టి ఈ విషయాన్ని మనసులో పెట్టుకో, యాడ చెప్పుకోకు, చిన్నతనం. ఉదాహరణకి పొద్దున కూడా స్పీకర్ గారు ఎదురొస్తే నేను అసెంబ్లీలోకి అడుగు పెడతా ఉంటే స్పీకర్ గారు ఎదురొచ్చారు. మనకి వచ్చి ఆయన కూడా ఆయనతో పాటు రండి అని వెళ్తుంటే ముందుకు తీసుకెళ్తుంటే నాకు అనిపించింది, సార్ ఇది డిప్యూటీ సీఎం కి ప్రోటోకాల్ ఉండదు, ఓన్లీ ముఖ్యమంత్రి గారు, స్పీకర్, మనకు కౌన్సిల్ ఉండే చైర్మన్ ఆయనే మీరు చేయాల్సింది తప్ప ఇది మేము ఉండేది కాదని చెప్పి నేనే వెళ్ళిపోయాను. ఓరోరే అంకమ్మ జీవితం. స్పీకర్ గారు కూడా నిన్ను పట్టించుకుంటలేరా? సరే, మోదీ గారు పట్టించుకోలేదు, చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదు, లోకేష్ గారు పట్టించుకోలేదు అంటే సరే, ఓకే, నో ప్రాబ్లం. కానీ స్పీకర్ గారు, అయ్యన్న పాత్రుడు గారు కూడా నిన్ను పట్టించుకోవట్లేరు అంటే నిజంగా ఏందన్నా ఈ బతుకు నాకు అర్థం కాదు. కష్టపడ్డావు, ఎక్కడా లేని జంట బీజేపీని టీడీపీని గెలిపినవు. ఇంత కష్టపడి నీకు ఇచ్చిందే 21, 22 సీట్లు. ఆ సీట్లలో కష్టపడి గెలిచినవు. ఇంత కష్టపడ్డ నీకు ఏందన్నా ఈ గతి నాకు అర్థం కావట్లేదు. కొంచెము ఈ మనసుని నువ్వు గట్టి చేసుకోవాలన్నా. ఎందుకంటే ఈ కష్టము మాకొస్తే మేము తట్టుకోలేము, చచ్చిపోతాం. కాకపోతే నీది పెద్దది కాబట్టి నువ్వు బాగా తట్టుకుంటున్నావు. 175 సీట్లు కేవలం 11 సీట్లు ఇచ్చారు వాళ్ళకి. ఆ దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించవలసిందిగా మనస్ఫూర్తిగా వారికి కోరుకుంటూ మీకు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. తప్పకుండా వైసీపీ గుర్తుపెట్టుకోవాలన్న. ఈ 11 సీట్లని తప్పకుండా వైసీపీ గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే నువ్వు కూడా గుర్తుపెట్టుకునే విషయం ఒకటి ఉంది. ఏంటి అంటే నీకు వచ్చిన ఓట్ షేర్ ఏదైతే ఉందో అది కేవలం 6%. వైసీపీకి 39% వచ్చింది. 6% ఓట్ షేర్ వచ్చిన నీకేమో 21 సీట్లు వస్తే 39% ఓట్ షేర్ వచ్చిన వైసీపీకి కేవలం 11 సీట్లు వచ్చినాయి. ఏందన్నా ఈ జాదు? ఏమన్నా మాకు కూడా చెప్పరా? అది ఎట్లా చేసినావు? ఇది కేవలము నువ్వు, బీజేపీ, టీడీపీ ఇట్లాంటి వాళ్ళకే సాధ్యపడుతుంది. మాలాంటి వాళ్ళకు కూడా ఈ ఫార్ములా ఎందుకు చెప్తే మేము కూడా ఫాలో అవుతాం కదన్నా. ఒక్కసారి ఆలోచించే. ఫస్ట్ అప్పుడు ఏం చేయాలంటే సార్, అప్పుడు జర్మనీకి వెళ్ళిపోవాలి. జర్మనీలో ఏంటంటేనండి, నేను జర్మనీ రిజల్ట్స్ కూడా ఇది వచ్చినాయి చూస్తా ఉన్నాను. ఎలక్షన్స్ లో 25% వచ్చిన హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ వచ్చిన ఓటుకి ఇన్ని ఎంపీస్, ఇంత అసెంబ్లీ స్థానాలు ఉంటాయి వాళ్ళకి. 5% మించి తక్కువ వస్తే 5% ఓట్లు మిగతా వాళ్ళు పంచుకుంటారు. మనకి అలాంటి బెనిఫిట్ మనకి లేదు కాబట్టి మన రాజ్యాంగంలో లేదు. వాళ్ళు మంకు పట్టు పడితే దే ఆర్ ఫ్రీ టు గో టు జర్మనీ. థ్యాంక్ యూ. ఏం చెప్పినావన్నా? పక్కోడు ఎవడో నాలెడ్జ్ ఇచ్చినట్టున్నాడు, ఆ నాలెడ్జ్ పట్టుకుని మైకు ముందర వేసేసినావు. కాకపోతే జర్మనీలో ఈవీఎం ట్యాంపరింగ్ ఉంటుందంటావా అన్న?
మనందరం కలిసి జర్మనీకి వెళ్ళిపోతే మరి ఆడ ఈవీఎం ట్యాంపర్ లేకపోతే మరి నువ్వు ఎట్లా గెలుస్తావు? ఒక్కసారి ఆలోచించు. నువ్వైనా, బీజేపీ అయినా, టీడీపీ అయినా ఈవీఎం ట్యాంపరింగ్ లేకపోతే కష్టం కదా మీకు. మరి ఒక్కసారి ఆలోచించరా? అదే వచ్చింది 6%, వచ్చిన సీట్లు 21. మరి ఇది జర్మనీలో పాసిబుల్ అవుతుందో కాదో ఒక్కసారి ఆలోచించన్నా ప్లీజ్.